ఈ కాయల్ని చూస్తున్నారండి, వీటిని ఉస్తికాయలు అని అంటారు, ఇంగ్లీష్లో టర్కీ బెర్రీ అంటారు. ఈ ప్లాంట్ నాకు ఎలా వచ్చింది ఏమిటి, దీని మెడిసినల్ వాల్యూస్ ఎలా ఉంటాయి, మనం ఎలా వాడుకోవచ్చు, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. హాయ్ అండి, నమస్తే. నా పేరు నాగలక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైజ్. ఇవన్నీ చూస్తున్నారు కదా, గుత్తులు చాలా బాగా కాపు అయితే వచ్చిందండి. ఇది నేను ఒక చిన్న 10 లీటర్స్ బకెట్లో పెట్టాను. దాంట్లోనే చాలా చక్కగా వచ్చాయి. ఇంకా కోతులు కొన్ని కొమ్మల్ని విరిచేసాయి, లేకపోతే ఇంకా చాలా కనిపించేవి మీకు. కోతులు విరిచిన కొమ్మలకు కూడా చాలా గుత్తులు ఉన్నాయండి. ఇవి గుత్తులు కూడా చూడండి, ఈ బంచ్కి ఎన్నెన్ని కాయలు కనిపిస్తున్నాయో. ఒక్కో బంచ్కి చాలా ఈల్డింగ్ చాలా బాగా వచ్చింది కుండీలో పెట్టినా కానీ. వీటిని పెంచుకునే విధానం అయితే మనకి మామూలు వంగ చెట్లు పెంచుకుంటాం కదా, అలాగే పెంచుకోవచ్చు వీటిల్ని కూడా. నేను ఎక్కువ ఎరువులు కూడా ఏమీ ఇవ్వలేదండి. నాటినప్పుడు నేను తయారు చేసుకున్న కంపోస్ట్ తోటే నాటుకున్నాను, వాటర్ ఇస్తూ వచ్చాను. అసలుకి ఇవి ఎలా వచ్చాయో మీకు చెప్తాను. ఈ కాయల్ని హార్వెస్ట్ చేస్తూ దీని చరిత్ర చెప్తానండి. ఇవైతే మాకు సిటీజీలో గ్రాఫ్టెడ్ వంగ ప్లాంట్స్ ఇచ్చారు. ఆ వంగ ప్లాంట్ ఎలా వచ్చిందంటే దీనికే గ్రాఫ్ట్ చేశారనమాట. ఈ వీటిని అడవి వంగ అని కూడా అంటారు, ఉస్తికాయలు అని అంటారు. వీటికి మామూలు వంగ మొక్కల్ని గ్రాఫ్ట్ చేశారనమాట. అయితే ఆ వంగ మొక్క రాలేదు, కానీ మీ సైడ్ నుంచి కింద నుంచి ఈ ఉస్తికాయల చెట్టు అయితే వచ్చింది. ఇక ఇది నాకు ఐడియా ఉంది, నాకు తెలుసు, అందుకని నేను పెంచాను. తెలుసు అని ఎందుకంత గట్టిగా చెప్తున్నానంటే, నేను 20 సంవత్సరాల క్రితము దీన్ని టేస్ట్ చూశానండి. అంటే మిక్స్డ్ వెజ్ పికిల్ పెడితే చేశాను. ఎక్కడంటే గుజరాత్ నుంచి మా వారు తీసుకొచ్చారు. గుజరాత్ వెళ్ళినప్పుడు అక్కడ నుంచి పట్టుకొచ్చారనమాట. అక్కడ వీటిల్ని ఊరగాయలు మిక్స్డ్ పికిల్ పెట్టేసి అమ్మేస్తున్నారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మళ్ళీ రెండోసారి వెళ్ళినప్పుడు కూడా తెప్పించుకున్నాను, కానీ మనకి ఇక్కడ ఎక్కడ తారసపడలేదు. నేను అప్పటి నుంచి కూడా ఇవి దొరికితే మళ్ళీ చేసుకుందాము అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. కానీ లక్కీగా సిటీజీ ద్వారా నాకు ఈ ప్లాంట్ వచ్చింది. ఇప్పుడు నేను మిక్స్డ్ వెజ్ పికల్ చేసి మీకు కూడా చూపిద్దామని చెప్పి అయితే ఇవైతే హార్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు పైన అయితే కోతులు గోల గోల చేస్తున్నాయి. ఇవైతే కాయలు అక్కడక్కడ కొన్ని గుంతులు అయితే తెంపేసేసి మీకు రెసిపీ అయితే చూపిస్తాను. వీటితో ఊరగాయలే కాకుండా రోటి పచ్చడి చేసుకోవచ్చండి, పప్పులో వేసుకోవచ్చు, కర్రీగా కూడా చేసుకోవచ్చు. నేను అవన్నీ కూడా మీకు వీలుని బట్టి పోస్ట్ చేస్తూ ఉంటాను వీడియోస్ చేసి. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మరిన్ని కొత్త రెసిపీస్, కొత్త వీడియోస్ మీ ముందుకి రాబోతున్నాయి. వీటి కాడలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి, ఒక పట్టాన కత్తెరకి కట్ కావట్లేదు. వీటి మెడిసినల్ వాల్యూస్కి వస్తే, మెడిసినల్ వాల్యూస్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ కాయలు గుండెకి చాలా మేలు చేస్తాయంటండి. అట్లాగే బీపీ, షుగరు, అట్లా పొట్ట సంబంధమైనటువంటి రుగ్మతలు ఏమున్నా కానీ కంట్రోల్ అవుతాయంట. అంటే అల్సర్ లాంటివి కొన్ని అయితే కోసాను, ఇంకా ఉన్నాయండి. ఇంకా మనం ఇవి హార్వెస్ట్ చేసుకుంటేనే మళ్ళీ మనకి కొత్తగా చిగుర్లు వచ్చి మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చి మళ్ళీ కాయలు అయితే తీసుకోగలుగుతాము. ఇవైతే చెట్టు కూడా చాలా పెద్ద చెట్టు అయింది, 7 అడుగులు దాటిపోయిందండి చెట్టు అయితే. అంత పొడుగు అయిన తర్వాత అన్ని బంచెస్ ఫ్లవరింగ్ కూడా చాలా బాగుంటుంది. వీటికి తెల్లగా నక్షత్రాల్లాగా వచ్చాయి ఫ్లవరింగ్ అయితే. ఇన్ని కాయలు అయితే హార్వెస్ట్ చేశాను. ఇప్పుడు రెసిపీ ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఇంకా ఈ ఉస్తికాయలతోటి యూరిక్ యాసిడ్ సమస్యలు, అట్లాగే కిడ్నీకి కూడా చాలా మంచిదటండి. అందుకని చెప్పి ఇవి తప్పకుండా అందరూ గ్రో చేసుకోండి. ఇవి సీడ్స్ కూడా నేను ఇవి పండినాక కలెక్ట్ చేసి ఉంచుతాను, కావాల్సిన వాళ్ళకి ఇస్తాను. ఇప్పుడు వీటిలో ఉండే సీడ్స్ కూడా మనం పికిల్లో వాడుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. చూడండి, ఉస్తికాయలతోటి మిక్స్డ్ వెజ్ పికల్ పెడుతున్నాను. దీనికి కావాల్సినవి ఉస్తికాయలు, లెమన్ తీసుకున్నాను ఒక 1/2 డజను. ఇది మామిడి అల్లము, నేను మన పెరట్లోది ఈ మామిడికాయ, ఇంకా ఒకటి తీసుకున్నాను మామిడికాయ. క్యారెట్ ఒక 3 తీసుకున్నాను. ఒక 3 మిర్చి కూడా తీసుకున్నాను. ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. వీటితోటి పుస్తకాయలతో పచ్చడి పెడతాను.
అయితే నాకు టేస్ట్ అయితే చాలా బాగా నచ్చిందనమాట. అందుకని చెప్పి మీకు కూడా చూపిస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ వీటన్నిటిని అయితే శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కొని మనం వీటిని మాత్రమే ఇలాగా తుంచేసుకోవాలి. ఇవన్నీ ఇలా విడి తీసుకోవాలన్నమాట. ఇలా కాయలు ఇవన్నీ చేశాక మీకు చూపిస్తాను. ఈ క్యారెట్ ఏమో పీల్ తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఈ మామిడికాయ ముచ్చక కట్ చేసి శుభ్రంగా సొనపోయే విధంగా చూసుకొని ఇవి కూడా ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఈ అల్లం కూడా పీల్ తీసేసి ఆరబెట్టుకోవాలి. ఇవన్నీ చేశాక ప్రాసెస్ చూపిస్తాను. చాలా సింపుల్ అండి. ఊరికే ఇట్లా అంటే వచ్చేస్తాయి. ఇవి కోసి చాలా రోజులు అయింది, కానీ ఫ్రిడ్జ్లో పెట్టాను చేయడానికి వీలు పడక. నేనైతే 1 కప్పు తీసుకుంటున్నాను. ఇవన్నీ కూడా పచ్చిమిర్చితోటి రోటి పచ్చడి చేసి చూపిస్తాను వీటితోటి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా కడిగి పెట్టుకున్నాం అండి. కడిగి ఆరబెట్టి పెట్టుకోవాలి. ఈ మామిడి అల్లము, క్యారెట్ అన్నీ పీల్ చేసి పెట్టుకున్నాం. ఇది కూడా ముచ్చిక కట్ చేసి ఇది కూడా కడిగి శుభ్రంగా పెట్టుకున్నాం. ఈ మిర్చి కూడా కడిగి పెట్టాను. ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను ఇవన్నీ ఎలా చేసుకోవాలి అనేది. ఫస్ట్ వీటిల్ని పగలగొట్టుకోవాలండి. మనం ఈ రోల్లో కొంచెం కొన్ని వేసుకుంటూ పగలకూడదు. ఇలాగా కొడితే సరిపోతుంది. దీంట్లో సన్న సన్న గింజలు ఉన్నాయి, కనిపిస్తున్నాయా? ఇలాగ ఓపెన్ అయితే చాలు. అలాగే మొత్తం అన్నీ కొట్టాక చూపిస్తాను. అలా కొన్ని పోసుకుంటూ మనం అన్నీ కూడా పగలు కొట్టుకోవాలి. ఇంత సన్నటి గింజలు ఉన్నాయి వీటిలో. ఇవన్నీ ఇలాగా పగలు కొట్టి పెట్టేసుకోవాలి. ఇవ్వండి అన్నీ ఇలాగా పగలు కొట్టాను. గింజలు చూడండి ఎలా ఉన్నాయో. ఇవి కొంచెం కండ్రెక్కుతున్నాయి. ఇవి కూడా కండ్రెక్కకుండా కొంచెం సాల్ట్ కలిపి ఉంచుకుంటాను. ఈ పగలగొట్టిన గింజలు కండ్రెక్కకుండా ఇందులో వేసుకొని 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలండి. కొంచెం వేస్తున్నా, పెద్ద స్పూన్ కాబట్టి 1 టేబుల్ స్పూన్ అనుకోండి. ఇట్లా వేసి మనం కలిపి పెట్టామంటే దీంట్లో కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. ఇవి 2 వేసాక కొంచెం లైట్గా అన్నిటికీ ముక్కలు అన్నిటికీ కూడా ఈ కాయలు అన్నిటికీ కూడా ఉప్పు పసుపు అంత పట్టే విధంగా ఇలా పెట్టేస్తున్నాను. మనకి ఇలా వేసుకోవడం వల్ల కండ్రెక్కకుండా ఉంటుందన్నమాట. అందుకనే వేసాను ఫస్ట్ ఇవి సపరేట్గా. ఇప్పుడు ఈ నిమ్మకాయల్ని కొంచెం రసం తీసుకుంటాను. 2 కాయలు 4 కాయలు కట్ చేస్తాను. ఇవన్నీ కూడా ముక్కలు చేసి నేను పచ్చడి ఎలా కలుపుతానో చూపిస్తాను. ఇప్పుడు దీంట్లో ఈ సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇవి నిమ్మకాయ ముక్కలు అండి, చిన్న ముక్కలు చేసుకున్నాను. సీడ్స్ తీసేసాను అనమాట. సీడ్స్ ఉంటే మనకి చేదు వస్తాయి కదా గింజలు, అందుకని. ఇవి మామిడల్లం. ఈ మామిడల్లం వేసుకోవడం వల్ల అన్ని పచ్చళ్ళల్లో మనకి
ఇవి మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఇవి చిన్న చిన్న ముక్కలు తీసుకొని ఏ ఊరగాయ పచ్చళ్ళు అయినా వేసుకోవచ్చు. మనకి నవ్వులుతుంటే క్రంచి క్రంచిగా తగులుతాయి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు, నేనైతే ఒక 2 నిమ్మకాయలు అయితే ఇవి మన పెరట్లో వేనండి, జ్యూస్ బాగా వస్తుంది. 2 నిమ్మకాయలు అయితే జ్యూస్ చేసి పోస్తాను. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకుందాం. నేను ఒక మామిడికాయ కట్ చేశాను, కానీ ముక్కలు చాలానే వచ్చాయి. ఇప్పుడు మనం వెజిటబుల్స్ అన్నీ కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక అరకిలో ఉండొచ్చు అనుకుంటున్నాను. ఈ అరకిలోకి నేను ఇంత అయితే గిద్దడు అంటే పావు కేజీలో సగం ఉంటుంది ఈ గ్లాస్కి. సాల్ట్ మాత్రం చూసి వేసుకోవాలండి. ఒకవేళ తక్కువ వేసుకున్నా కానీ 3వ రోజు మనం మళ్ళీ తిరగకలుపునప్పుడు చూసి వేసుకోవచ్చు, కానీ ముందే ఎక్కువ వేసుకుంటే మాత్రం కష్టమైపోతుంది. ఇప్పుడు ఈ ముక్కలన్నిటికీ కూడా సాల్ట్ పట్టే విధంగా వీటన్నిటిని కూడా ఒకసారి కదుపుకుంటే అన్ని ముక్కలకి సాల్ట్ బాగా పడుతుంది. మనకి ప్రియా పికిల్స్ ఇక్కడ ఎలా అమ్ముతారో అక్కడ ఇలాంటి మిక్స్డ్ వెజ్ పికిల్స్ చేసి గుజరాత్లో అమ్ముతారండి. వాళ్ళు ఎక్కువగా ఆవ నూనె యూస్ చేస్తారు, మనమైతే ఇక్కడ పల్లి నూనె యూస్ చేశాను. మనం ఉప్పు వేసుకున్న గ్లాస్ తోటే మళ్ళీ 1.5 గ్లాసు కారం యాడ్ చేస్తున్నాను. మనం ఉప్పు కన్నా కానీ కొంచెం కారం అయితే ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆవపిండి వేసుకుందాము. నేనైతే ఒక 2 స్పూన్స్ ఆవాల పిండి చేసుకొని వేస్తున్నాను. వీటిని వేయించలేదండి, పచ్చివే వేస్తున్నాను. కావాలంటే మనం వేయించి కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత మెంతిపిండి మాత్రం 1 స్పూన్ వేస్తున్నాను. మెంతిపిండి ఎక్కువ వేసుకుంటే మనకి చేదు వస్తుంది. ఈ కొన్ని 1/2 కేజీ ముక్కలకి 1 స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను మెంతిపిండి, ఇది సరిపోతుందన్నమాట. ఇవన్నీ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్నాక ఇక తాళింపు వేసుకోవడమే. అప్పుడు మన పికిల్ తయారైపోయినట్టే. మనం 3వ రోజు నుంచి దీన్ని వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేశాక నేను చూపిస్తాను. అన్నీ కూడా బాగా కలిసే విధంగా మనం వేసిన ఆవపిండి, మెంతిపిండి, ఉప్పు, కారం అంతా అలా వేసేసానండి. ఇప్పుడు నిమ్మరసం యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ 2 కాయల నిమ్మరసం మాత్రమే తీసుకున్నాను, ఎందుకంటే మనకి మామిడికాయ కూడా బాగా పులుపు ఉంటుంది కాబట్టి ఒక 2 కాయలు అయితే సరిపోతాయి. ఇవి వేసిన తర్వాత కూడా మళ్ళీ మనం ఒకసారి నెమ్మదిగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. దీంట్లో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది మన పచ్చడికి. ఇప్పుడు తాళింపు వేసుకుందామండి. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మన పెరట్లోని కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఒక 100 గ్రామ్స్ వేసుకోవచ్చు, మనం పచ్చడిని పట్టి. నేనైతే ఈ గెరటితోటి 4 వేసాను. కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు. ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు ఆవాలు కొన్ని 1 స్పూన్ సరిపోతాయి. ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఇవి కొంచెం చిటపటలాడాక ఎండుమిర్చి, ఇప్పుడు వెల్లుల్లిపాయ, కొంచెం కరివేపాకు. స్టవ్ కట్టేసాక కొంచెం
ఇంగువ వేయడం వల్ల మంచి సువాసన వస్తుంది పికిల్కి అయితే. ఇప్పుడు మనం వేసుకున్న తాళింపు అంతా కూడా బాగా చల్లారాలండి. చల్లారాక మనం పికిల్ కలుపుకుందాం. ఇప్పుడు దీన్నంతా కూడా, ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం పెట్టుకున్న తాళింపులో వేసేద్దాం. ఇదంతా కూడా బాగా చల్లారిపోయింది. చల్లారిపోయినంత మాత్రమే వేసుకోవాలి, చల్లారకుండా వేసుకోకూడదు. అంతా కూడా ఊట కూడా వస్తుంది అప్పుడే. మనం ఉప్పు కారం అన్నీ వేసి కలిపి పెట్టాం కదా. ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. మనం పికిల్స్ ఎప్పుడైనా కానీ 3వ రోజుకి మాత్రమే నూనె బాగా పైకి తేలి వస్తుంది. మనం ఇప్పుడు ఎంత నూనె పోసినా కానీ మనకి నూనె పోసినట్టు అనిపించదు. ఇలా కలిపేసుకొని గాజు సీసాలో భద్రపరచుకోవడమే. ఒక 3 డేస్కి తర్వాత మనం వాడుకోవచ్చు. 3 డేస్ అయిన తర్వాత ఎంతో రుచికరమైన ఉస్తికాయల తోటి మిక్స్డ్ వెజ్ పికిల్ రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు గార్డెనింగ్ చేసే వాళ్ళందరూ కూడా ఈ ఉస్తికాయలని అయితే పెంచుతున్నారు. మీరు కూడా ఇలాగా మిక్స్డ్ వెజ్ పికిల్ ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా కొత్తగా చూస్తుంటే మీరు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.